హాయ్ అండి. నిన్న నేను చెప్పినట్టుగా మేము ఒక ప్లేస్‌కి వెళ్ళామని చెప్పాను కదా! మేమైతే కోట దగ్గర ఉన్న కోటమ్మ గుడికైతే వెళ్ళాము. అక్కడ మా తమ్ముడిది చిన్న మొక్కుబడి అయితే ఉన్నింది. అందుకనేసి పొంగల్ పెట్టుకునేదానికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ తాత మనవరాళ్ళు అయితే బాగా ఆడుతున్నారు. ఇక్కడ మునితాత చెట్టు అంటారు. ఈ మునితాత చెట్టు కింద కూర్చొని భోజనాలు చేయొచ్చు, ఆడుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ అమ్మన్నీకైతే అంతా రెడీ చేసేసుకున్నారు. పూలమాల, చీర, జాకెట్టు అన్నీ చేసేసుకొని పొంగల్ అయితే రెడీ అయిపోయింది. అమ్మన్నీకి ప్రదక్షిణాలకైతే మేము బయలుదేరాము. అంతకుముందు ఇటు సైడ్ అంతా ఇక్కడంతా ఉట్టి మట్టే ఉండేదండి. మొత్తం ఖాళీ ప్లేసేను. మట్టి ఒక్కటే ఉండేది. మధ్యలో అమ్మని గుడి ఒకటే ఉండేది. ఇప్పుడు అలా కాదండి, బాగా డెవలప్ చేశారు. మనం టెంకాయ ఏమన్నా ఎత్తుకొని వెళ్ళాలంటే ఇక్కడే కొట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఈ కోటమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్. పాత రోజుల్లో పిలిస్తే పలికే అమ్మవారంట. మా ఇక్కడ వచ్చేసి కోటమ్మ ఉయ్యాల. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే అక్కడ చుట్టూరు ఉంటాయండి. ఇది దుర్గమ్మ గుడి. ఇక్కడ కార్తీక మాసంలో దీపాలు అవైతే ఇక్కడ పెట్టుకుంటారు. ఇదంతా చాలా ఖాళీ ప్లేస్ అండి. అంతకుముందు అయితే మొత్తం ఎడారిలాగా ఉండేది. ఇప్పుడైతే బాగా డెవలప్ చేసి కొంచెం అది బల్లలు అవన్నీ అయితే వేసేస్తున్నారు పిల్లలు ఆడుకునే దానికి. మొత్తం ఈ మాతమ్మ అమ్మవారు. చిన్నప్పుడు నాకు ఈ అమ్మవారి దగ్గరికి వస్తే జ్వరం వచ్చేది, ఎందుకో తెలీదు. ఇది పాత గంగమ్మ గుడి. ఇప్పుడైతే ఇక్కడ కట్టారండి. కొంచెం గంగమ్మ గుడి పెద్దదిగా బాగుంది. విగ్రహం కానీ ప్లేస్ కానీ చాలా చక్కగా ఉంటుందండి. ఎప్పుడైనా సండే అలాంటప్పుడు మనం ఇక్కడ రావాలంటే వచ్చి సరదాగా కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్గా మేమైతే అందరం కలిసి అక్కడ ముంతాత చెట్టు కింద అయితే కూర్చొని భోజనాలు అయితే చేసాము. మీకెవరికైనా ఈ గుడి తెలిసేమో కామెంట్ చేయండి.